హాయ్ వెల్కమ్ టు కేశ్రీ సాయి ఛానల్. ఈరోజు మన ఛానల్లో మటన్ మసాలా తయారీ విధానం మీకోసం నేను చూపించేస్తాను. చూడండి, చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చండి. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ప్యాకెట్ కంటే ఇంట్లో చేసుకున్న మసాలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే స్మెల్ కూడా సూపర్గా ఉంటుందని. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క 20 గ్రామ్స్, 1.5 టేబుల్ స్పూన్ లవంగం మొగ్గలు 8 గ్రామ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 8 to 10 అనాస పూలండి 8 గ్రాములు, 2 టేబుల్ స్పూన్ లేదా 12 యాలకలండి 12 గ్రామ్స్, 1 స్పూన్ నల్ల మిరియాలు, 1/3 కప్పు ధనియాలండి, ఇవి 20 గ్రామ్స్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ జాపత్రి అండి, ఒక జాపత్రి అయితే నేను ఇక్కడ తీసుకున్నాను. అలాగే బిర్యానీ ఆకులు నేను 4 అయితే తీసుకున్నానండి, 4 బిర్యానీ ఆకులు అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర అండి, అంటే ఒక 12 గ్రామ్స్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ సోంపు అండి 1 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ పొడవు నల్ల మిరియాలు నేను ఒక 8 అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఎండుమిర్చి అండి, ఒక 10 ఎండుమిర్చి తీసుకున్నాను, అంటే 10 గ్రామ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసి నేను ఒక మట్టి పాత్ర అయితే పెట్టుకున్నానండి. మందంగా ఉండే పాత్ర అయితే పెట్టుకోవాలి, అది ఏదైనా కడాయి అయినా పెట్టుకోండి. నేనైతే మట్టి పాత్ర పెట్టుకున్నాను. అందులో నేను దాల్చిన చెక్క, లవంగం మొగ్గలు, అనాస పువ్వు, ఇలాచి అంటే యాలకలు, నల్ల మిరియాలు ఇవన్నీ వేసేసుకొని ఒక 2 or 3 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లోనే సన్న మంట ద్వారా వేయించుకోవాలండి. ఇలా స్లోగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే ఇవి మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లోనే ఇవి వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ధనియాలు వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఈ ధనియాలు కూడా కొద్దిగా వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి అండి, ఎండుమిర్చి వేసి ఇంకొద్దిసేపు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత నెక్స్ట్ మిగిలినవి బిర్యానీ ఆకు, సాజీరా, జీలకర్ర ఇవి కూడా వేసి ఇంకొద్దిసేపు వేయించుకోవాలండి. ఒక 2 or 3 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ గసగసాలండి, నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను. ఇవి కూడా కొద్దిగా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ పుదీనా ఆకులండి, ఇవి వచ్చి ఎండినవి కానీ లేదా బాగా వేయించుకున్న పుదీనా ఆకులను అయితే 1/4 కప్పు పుదీనా ఆకులను అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి కూడా వేసుకున్నానండి. అలాగే 1/3 కప్పు ఎండు కొబ్బరి తీసుకున్నాను. మీరు ఎండు కొబ్బరి తురిమింది లేకపోయినా పీసెస్గా ఉన్నా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ తురిమిన ఎండు కొబ్బరి ఉంటే వేసేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో వేయించుకుంటే ఇవి బాగా వేగిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసేసుకోవాలండి. ఇలా మొత్తం అయితే మిక్సీ జార్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కొంచెం ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి, మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఇలా ప్లేట్లో వేసేసుకోవడమే. నెక్స్ట్ ఇక్కడ ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవడమే. నేనైతే ఒక గాజు బాక్స్ అయితే తీసుకుంటున్నానండి. ఇందులో మొత్తం ఈ పౌడర్ని స్టోర్ చేసుకుంటాను. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల 1 year కూడా నిలువ ఉంటుందండి, ఏమీ పాడైపోదు. ఈ మటన్ మసాలా పౌడర్ని మటన్ కర్రీలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి నేను చేసి చూపించలేదు. నెక్స్ట్ శ్రావణ మాసం తర్వాత మటన్ కర్రీలో ఈ పౌడర్ వేసి మీకు నేను చూపిస్తానండి. ఎమ్మీగా ఉంటుంది. ఇలా గట్టిగా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవడమే, మీకు చాలా రోజులే నిలువ ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం కేశ్రీ సాయి ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్ అందరికీ.